హైడ్రాకు సుప్రీంకోర్టులో చుక్కెదురు. బతుకమ్మ కుంట కేసులో హైకోర్టు తీర్పునకు సమర్థన. 4 వారాల్లోగా హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలి. ఆదేశాలు అమలుపై అఫిడవిట్ దాఖలు చేయాలి. హైడ్రా కమిషనర్ రంగనాథ్కు న్యాయస్థానం ఆదేశం. స్టేకో ఉండగా అభివృద్ధి పనులు ఏమిటని నిలదీత. హైడ్రా అత్యుత్సాహంతో రూపాయలు 7,15 కోట్లు ప్రజాధనం వృధా. బతుకమ్మ కుంట వద్ద ఏర్పాటు చేసిన బోర్డుల తొలగింపు. ఈ బతుకమ్మ కుంట దగ్గర ఏదైతే రేవంత్ రెడ్డి గారు అభివృద్ధి చేయాలి, అభివృద్ధి చేసి ఏ విధంగా చూపెట్టాలి, ఏం చేయాలనే దానిపైన వాళ్ళు చాలా వరకు ఎత్తుగడ లేచారు. ఎట్లా అంటే హైడ్రాకు సుప్రీంకోర్టు ఇక ఈ హైడ్రాకి ఇప్పటి నుంచి కాదు, స్టార్టింగ్ నుంచి ఇదే విధంగా జరుగుతూ ఉంది. ఇదే విధంగా స్టార్టింగ్ జరుగుతూ ఉంది. అందులోనూ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వ్యవహారాలను ఎండగడతా ఉంది. హైడ్రా దేనికోసం? కోర్టులో స్టేలు ఉండగా ఆ కోర్టులో వాటి ఇంకా పరిష్కారమే జరగలేదు. మీరు ఎందుకని ఉరికిపోయి అభివృద్ధి చేస్తారు, దేనికోసం అభివృద్ధి చేస్తారు అనుకుంటూ మాట్లాడడం కూడా జరిగింది. బతుకమ్మ కుంట దగ్గర డెవలప్మెంట్ కోసం ఇంత ప్రజాధనం వృధా చేశారట. అక్షరాల 7,15 కోట్ల రూపాయలు వృధా చేసి పడేసిరట ఒక్క చెరువు డెవలప్మెంట్ పేరుతోటి. చూసిర్రా ఎంత రాకేశారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇట్లనే కాంగ్రెస్ పార్టీ హైడ్రా అనేది ప్రజల కోసం కాదు. కేసీఆర్ గారు గతంలో ఉన్నప్పుడు ఆయన ఏం చేశారు, ఎక్కడ ప్రభుత్వ భూములు ఉంటే అక్కడ పేదోళ్ళు ఇల్లు వేసుకుంటే వాళ్ళకి పథకాలు ఇవ్వండి, అవసరమైతే వాళ్ళకి ఇళ్ళను కూడా కట్టియారు, కానీ వాళ్ళని జాగా మాత్రం ఖాళీ చేపియండి అనుకుంటూ కేసీఆర్ గారు తెగే చెప్పేశారు. అందరితోటి చాలా వరకు పొట్టకూటి కోసం వచ్చిన హైదరాబాద్ చుట్టుపక్కల ఇక్కడ ప్లేస్ లేకుంటే చెరువుల దగ్గరలో వాళ్ళు నిర్మించుకుంటే దాన్ని ఆక్రమించారని, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పట్టా ఇచ్చారని, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కమిషన్ తీసుకున్నారని కాంగ్రెస్ పార్టీ రకరకాలుగా చెప్పింది. దాన్ని పదే ఏం చేసింది, కొట్టివేసింది. సుప్రీంకోర్టు, హైకోర్టు అన్ని కలిసి కొట్టివేసింది. ఈ హైడ్రా కరెక్ట్ కాదు, ఎవరిని అడిగి పెడతా ఉన్నారు, దేనికోసం పెడతా ఉన్నారు పలుసార్లు వాళ్ళు చెప్పగానే చెప్పారు. అయినా కూడా హైడ్రా విరమించుకోలే, హైడ్రా ఆయనకు తగ్గలే, ఏ విషయంలో కూడా ఆయనకు జంకలే. అందుకనే పదే రాబోయే రోజుల్లో ఒకటి గమనించుకోవాలి, ఒకవేళ బై మిస్టేక్లా రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే మాత్రం మొట్టమొదటిగా జైలు పోయేది మాత్రం రంగనాథ్ గారే, ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు. ఇద్దరు కలిసి తోడు ఒక చేతిలో ఒక చేతులు వేసుకుని జైలు పోవాల్సిన అవసరం కూడా ఉంది వీళ్ళు చేస్తున్న వ్యవహారాలు చూస్తూ ఉంటే.